సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో లోక కళ్యాణార్థంగా మాఘమాస శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు జనవరి 19 నుంచి 28 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల ప్రారంభంగా 19వ తేదీన కుంకుమార్చన, రుద్రహోమం, శ్రీ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 23న ఉదయం 10 గంటలకు వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి ఉచితంగా పలకాబలపం అందజేయనున్నట్లు తెలిపారు. అదే రోజు భవన నిర్మాణ పూజ కూడా జరుగుతుందన్నారు. జనవరి 28న ఉదయం 8 గంటలకు శ్రీ చండీ హోమం, పూర్ణాహుతి అనంతరం విశ్వ మానవ ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు, అన్నప్రసాద వితరణ, రాత్రి భజనలు, కీర్తనలు నిర్వహించనున్నట్లు వివరించారు. మనసులో మహాదేవ్యై ఇదం నమః అనుకుంటూ వేస్తున్నాండి. ఇదం మమ లేకపోతే ఇదం నమః అనుకుంటూ వేస్తున్నాండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రావహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం స్వాహా. నమో గణపతయే నమో గణపతయే. భారతీయ వైదిక సంస్కృతి ఒకప్పుడు ఇది యావత్ భూమండలం అంతా వ్యాపించి ఉన్నటువంటి సంస్కృతి కాలక్రమేణా యువ ప్రభావం వల్ల కలియుగంలో కొంచెం చాలా నష్టం జరిగింది ఈ సంస్కృతికి. ఎప్పుడైనా కానీ సనాతన భారతీయ వైదిక సంస్కృతికి బద్ధ శత్రువులు అసురి శక్తులు. వాళ్ళ కర్తవ్యం ఏంటిదంటే యజ్ఞయాగాలను విధ్వంసం చేయడము, ఋషిములకు ఇబ్బంది పెట్టడము, తపోనిష్ఠులను హతమార్చడము, ఈ రకంగా సనాతన వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం వల్ల ఏకైక లక్ష్యంగా అనాదిగా కొనసాగుతూ ఉంది. శ్రీరాముడు వచ్చింది అందుకొరకే చిన్నప్పటికైనా కానీ వాటి వైపు తిరిగి చూడము, పుటలు విప్పి చూడం, వేల పుస్తకాలు చదువుతాం. ఇది మన స్వయంకృత అపరాధం. కాబట్టి ఈ రకంగా మనము సాహిత్యానికి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో అసురీ శక్తులు వాళ్ళ బలాన్ని బాగా పెంచి మన పైన ఆ రకమైనటువంటి అటాక్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్ సంస్థానం వాళ్ళు ఈ విషయాన్ని కూలంకషంగా బాగా గ్రహించి లోక కళ్యాణం కొరకు, అసురీ శక్తుల యొక్క విధ్వంసం కొరకు, సనాతన ధర్మం యొక్క శత్రువులు అంతమైపోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ అక్కడక్కడ యజ్ఞయాగాదులు బర్దీపూర్లో ప్రతి నెల విధియకు అక్కడ మహామృత్యుంజయ మంత్రం 1,00,000 జపయజ్ఞం జరుగుతూ ఉంది. సంగారెడ్డి లోపల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల కూడా వాళ్ళ ఆశ్రమం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక నందిని మాత అనేటువంటి ఆమె ఆశ్రమం జరగాలి అని చెప్పేసి వాళ్ళ బర్దీపూర్ సంస్థానం యొక్క ఆధ్వర్యం లోపల ఆ కార్యదర్శి నందిని మాత గారు ఇక్కడ అనుష్ఠానం కూర్చుంటా ఉన్నారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చేస్తున్నది లోక కళ్యాణం కొరకే. సన్యాసులకు ఎలాంటి ఆపేక్షలు ఉండే, ఆకాంక్షలు ఉండే, ఎక్కడ ఏం జరిపినప్పటికైనా కానీ అది చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ 9 రోజుల పాటు అశేష జనవాహిని ఇక్కడికి వచ్చేసి మొత్తం మీద దీన్ని విజయవంతం చేసి తను మన ధనాలతోని ఇక్కడ కొంచెం అందరికి సహకరిస్తే అది లోక కళ్యాణానికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసిందిగా మీ అందరితో మనం చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు సంగారెడ్డి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు, ఇది గుప్త నవరాత్రులు అంటారు. అమ్మవారి యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడ పార్థివ మరకతిలింగానికి రుద్రాభిషేకము, మరి రుద్రహోమము, అదే రీతిగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, లలిత సహస్రనామ పారాయణము, దుర్గా సప్తశతి పారాయణము, అదే రీతిగా నవరాత్రి ఉత్సవం పురస్కరించుకొని సరస్వతి మాతకు పూజలు చేయడం జరుగుతుంది. అదే రీతిగా ముగింపు కార్యక్రమంలో చండీ యాగం కూడాను నిర్వహించబడుతుంది. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ కార్యక్రమానికి మనందరూ సహకారం ఉండాలి. మనము చేసేటటువంటి పుణ్యకృతులు ఏవైతున్నాయో ఆ పుణ్యకృతుల్లో మనం భాగం పంచుకుంటే దానికి ఫలితం ఎక్కువ లభ్యమవుతుంది. ఆ ఫలితం మనకు కూడా వస్తుంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటుంది శాస్త్రం. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడమే పాపం అని చెప్తుంది. కాబట్టి మనం యొక్క గురువు గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అనుగ్రహంతో అవధూతగిరి మహారాజు గారు, దత్తగిరి మహారాజు శిష్యవర్యులు, అవధూతగిరి మహారాజు యొక్క ఆశీస్సులతో
కమిటీ వారి యొక్క సహకారం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.